ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఇండిగో విఫలమైంది. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోందని ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో కూడా ఇండిగో సిబ్బంది కనిపించడం లేదు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఇండిగో విఫలమైంది. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోందని ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టులో కూడా ఇండిగో సిబ్బంది కనిపించడం లేదు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావడం, వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్స్ క్యాన్సిల్ చేస్తారా లేదంటే రీషెడ్యూల్ చేస్తారా, ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకవైపు ప్రయాణికులంతా ఎయిర్పోర్ట్కు చేరుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం పెద్ద ఎత్తున కనిపిస్తూనే ఉంది. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కు ఏ విధంగానైతే ఇండిగో టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళ విషయంలో సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇదంతా జరిగిందంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడించేందుకు కూడా ఒకవైపు చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. भैया आप बोलिए, आप कहाँ जाना है? बेंगलोर जाने का फ्लाइट है हमारा. बेंगलोर जाने के लिए फ्लाइट है 3:30 बजे का. हम लोग यहाँ पे सवेरे 9 बजे से खड़े हैं. कोई इन्फॉर्मेशन नहीं है, इंडिगो का कोई इन्फॉर्मेशन नहीं दे रहे हैं वो लोग, ना कोई मैसेज आ रहा है. और सबसे बड़ी बात है कि जो हम अभी अंदर काउंटर पे ही पता करने गए तो वहाँ पे इतनी लंबी लाइन है. 2-2 दिन से लोग खड़े हैं, उनका सामान उनके पास है. सबसे बड़ी बात है वो कहीं जा भी नहीं पा रहे हैं. तो मिस मैनेजमेंट है पूरा इंडिगो का ये. एंड आई थिंक दे हैव टू थिंक अक्रॉस अबाउट दिस. काउंटर में किसी से बात किया? No, काउंटर में बात किया. They doesn't know anything about the flight. They are saying that we will tell you in some time. That is it. So nothing. No, they have no information about, no clue about any flight information, anything. तो आपका प्लान क्या है अभी? वापस जाने का है? अभी तो वेट ही करना है सर. देखें क्या करेंगे. 3:30 का फ्लाइट है, वेट तो करना ही पड़ेगा. कब तक? 3:30 4. क्या दिखा रहा है? स्टेटस ही नहीं दिखा रहा है. कुछ नहीं, कुछ स्टेटस ही नहीं दिखा रहा है. ఎంత సిచ్యువేషన్ చూడొచ్చు అంటే ఎయిర్పోర్ట్ కు ప్యాసింజర్స్ రీచ్ అయ్యారు. సో కానీ ఇక్కడికి వచ్చాక ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి స్టేటస్ అనేదే లేదు. ఎంతో మంది ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యాక చివరి నిమిషంలో దానికి సంబంధించి మీ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి లగేజ్ కూడా చెక్ ఇన్ లో ఇచ్చాక ఎప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్తారో వెళ్ళగానే అది క్యాన్సిల్ అయిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా, అంటే ఇండిగో ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంటర్ అయిన దగ్గర నుంచి అటు ఇండిగో కౌంటర్ కావచ్చు, లేదంటే లోపల గేట్స్ వద్ద కావచ్చు, ఇదే పరిస్థితి. వాస్తవానికి 3 రోజుల క్రితం నుంచి ఎప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళ లగేజ్ అంతా కూడా లోపల ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ లగేజ్ని తీసుకునేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే తమ ఫ్లైట్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది, ఏంటి, బయటికి వెళ్ళలేక మరోవైపు ఇక్కడే ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యాన్సిలేషన్కి సంబంధించినటువంటి క్లారిఫై ఇవ్వకపోవడం, రీఫండ్కి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ ఇక్కడే ఎదురు చూస్తూనే ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా మనం చూద్దాం. వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ వెయిటింగ్, అంటే ఏ విధంగానైతే తమ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఒక సమాచారం తెలుస్తుందా, తెలిస్తే ఎప్పుడు ఉండొచ్చు
అనే దాని మీద. ఎందుకంటే ఇండిగో పెద్ద ఎత్తున భారతదేశంలో దాదాపు 70% సర్వీసెస్ను ఇండిగోనే రన్ చేస్తుంది. సో ఇండిగో ఇప్పటికి కూడా అంటే ఈ ప్రజెంట్ ఇంత సంక్షోభం జరుగుతున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బుకింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే టికెట్స్ ఇంకా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే ఎవరైతే ప్రయాణికులు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో సిబ్బందితో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. తమకు ఒక ఆన్సర్ ఇవ్వండి, ఏం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి డిస్ప్లే బోర్డు అబ్జర్వ్ చేద్దాం. డిస్ప్లే బోర్డు పైన ఎక్కువగా క్యాన్సిల్డ్ అనేటువంటి ఆన్సరే మనకు కనిపిస్తుంది. అవి కూడా ఇండిగో వెళ్లాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో డిలేడ్ అంటే ఆలస్యం ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒకటి హైదరాబాద్ ఫ్లైట్ మనం చూస్తున్నాము, ఆలస్యం అంటుంది. ఆ తర్వాత అవి ఎప్పుడు వస్తాయి ఏంటి కూడా తెలియనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో జనం మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అంటే ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుంది ఏంటో తెలియక ఎంతో మంది తికమక పడుతున్నారు. రోజుల కొద్ది అంటే కొందరైతే 3-4 రోజుల నుంచి కూడా ఈ కౌంటర్కి ఎదురుగానే కూర్చొని కౌంటర్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కౌంటర్లో చాలా మంది గొడవ పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏమైంది, అసలు ఈ ఫ్లైట్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు డిలే అవుతున్నాయి, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా వాళ్ళని అడుగుతున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే FDTLకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దానికి సంబంధించి 18 నెలల నుంచి కూడా ఇండిగో ఎటువంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోకపోవడం, పైగా పైలట్లకు సంబంధించినటువంటి కొరత పేరుతో ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లైట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడంతో ప్రభుత్వం పైన కూడా ఈ ఒత్తిడి పెరిగింది. DGCA సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ సమస్య తీరకపోవడం మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. చూడొచ్చు కౌంటర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కౌంటర్లో ఉన్నటువంటి ఇండిగో సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులందరూ కూడా. తమకు సంబంధించినటువంటి ఫ్లైట్ విషయంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ వాళ్ళందరూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి వందలాది మంది అంటే ఏ విధంగానైతే ఒకవైపు తమ టికెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ ఆప్ కహాं पर जाना है? I don't understand Hindi. Where are you going? To Kerala. Kerala. What happened this too? I've been waiting for 2 days, and my first flight got cancelled, and they booked another one. Visuals, ticket visuals also. Yes, please tell me, ma'am. So my first flight got cancelled, Yeah. and then they booked another one, and that one also got cancelled. So I don't know what's going on now. So I just came here too. What they saying when you went to there? What Indigo? No, I'm just waiting for the updates. I don't know. So there was no one in the gates or anything. No announcement. Waiting from how many hours? It's been 2 days now. 2 days. ఓకే. సో 2 రోజుల నుంచి దాన్ని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్ కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఇదే పరిస్థితి అత్యంత దారుణంగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఫ్లైట్ లో వెళ్ళాలంటేనే ఎర్లీగా వెళ్తామని చెప్పి విత్ ఇన్ ది 1 hour 2 hours లో ఫ్లైట్స్ ఉంటాయి. సో గమ్యస్థానానికి త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పి చాలా మంది టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా రోజుల కొద్దీ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ आप कहां पर जाना है? महेश कुमार सर फ्रॉम तमिलनाडु. तमिलनाडु. Yes, sir. कहां जाना है? सर I don't know హిందీ బట్ తెలుగు వస్తుంది. నాకు ఫ్లైట్ వచ్చి 6:20 నాకు క్యాన్సిల్ అయింది అనేసి నిన్న నైట్ 12 o'clock మెసేజ్ ఇచ్చిన్నారు. ఓకే. హౌ కెన్ ఐ ట్రావెల్ టు మై ప్లేస్? మీరు చెన్నైకి వెళ్ళాలా? లేదు, ట్రిచి పోవాలి. సో ఏమంటున్నారు సార్ ఇక్కడికి వచ్చి మీరు ఇండిగో కౌంటర్ లో జస్ట్ క్యాన్సిల్డ్ అనేసి మెసేజ్ వచ్చింది. దాని వచ్చి అడుగుతాను ఏదైనా రీషెడ్యూల్ చేసేయండి అని అడిగిన కోసం నేను కాచుని ఉన్నాను. ఓకే. సో చూడొచ్చు అందరి పరిస్థితి అదే. ఎందుకంటే వాళ్ళకు ఒకవైపు మెసేజ్లు వస్తున్నాయి, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. రీషెడ్యూల్ కూడా 2-3 రోజులుగా కంటే ఎక్కువగా టైం ఇస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఈ రోజు 6th అయితే 8th వాళ్ళకు టైం ఇస్తున్నారు. సో ఇదే పరిస్థితి మొత్తం కౌంటర్ వద్ద కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 2-3 రోజులుగా వాళ్ళు పడుతున్నటువంటి
ఇబ్బందులకు సంబంధించి మాత్రం ఎటువంటి పరిష్కారం దొరకపోవడం, పైగా ఇప్పటి వరకు ఒకవైపు డీజీసీఏ నుంచి కావచ్చు, కేంద్ర విమానయాన శాఖ నుంచి కూడా వస్తున్నటువంటి కొన్ని ఆదేశాల ప్రకారం అంటే ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తుండటంతో మరోవైపు ఏ విధంగానైతే ఇతర ఎయిర్లైన్స్ ఫేర్స్ పెంచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే అంటే ఢిల్లీ టు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు కలకత్తా లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే 60,000 నుంచి 80,000 వరకు కూడా టికెట్స్ ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ గవర్నమెంట్ సైతం ఖచ్చితంగా ఈ రేట్ల నియంత్రణ అవసరము. సో తమకున్నటువంటి అధికారుల మేరకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధిక ధరలకు ఫేర్స్ పెంచొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ కూడా ఇండిగోకు సంబంధించినటువంటి సంక్షోభం ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దాంతో ప్రయాణికులంతా ఎయిర్పోర్ట్ల వద్ద 4-5 రోజులుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. क्यों कैंसिल करते हैं बताओ, बार बार क्यों ऐसे कैंसिल करते हैं बोलो। मेरी मम्मी कल एक्सपायर कर गई, मैं मेरी मम्मी को एक्सपायर, मैं तो एक बार भी तो देखना चाहती ना। देखो मेरी मम्मी मेरे को कितना कष्ट करके पैदा किया है, बताओ ये लोग बार बार क्यों कैंसिल कर देते हैं बताओ। मेरी माँ डेथ कर गई, मेरी माँ एक्सपायर कर गई, काल वैसे हुआ। ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది.